అక్నూర్ సెక్టర్లోని పాన్సీచూట్ వద్ద పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ తొలిసారి ఇక్కడే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో ప్రజలు ఊళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. యూరి ఉగ్ర దాడి ఘటన తర్వాత భారత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆ తర్వాత పాకిస్తాన్ రేంజర్లు, పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ తొలిసారిగా ఇక్కడే అక్నూర్ సెక్టార్లో కాల్పులు జరిపింది. దాని కారణంగా అనేక సరిహద్దు గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం నేను నిలబడి ఉన్నది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది ఒక యుద్ధ భూమి, యుద్ధరేఖ. ఈ ప్రాంతం నుంచే సరిగ్గా నా వెనుక మీకు కనిపిస్తుంది అక్నూర్ సెక్టార్లో ఉన్నటువంటి పాంజీటూట్ అనే గ్రామం తర్వాత ఎల్ఓసి ప్రారంభమవుతుంది. మీరు దృశ్యాల్లో చూస్తున్నారు లైన్ ఆఫ్ కంట్రోల్. అది ఇనుము తాడుతో చేసినటువంటి ఫెన్సింగ్ అక్కడ ఏర్పాటు చేశారు. దానికంటే ముందు ఒక పెద్ద నాలా లాంటి ఒక కాలువను ఆర్మీ ఏర్పాటు చేసింది. శత్రు సైన్యాలు ఇటు ముందుకు రాకుండా, దాడి చేయకుండా ముందుకు రాకుండా ఉండేందుకు ఈ రకమైనటువంటి ఆర్మీ వ్యూహాన్ని ఏర్పాటు చేసింది. యూరి ఉగ్ర దాడి ఘటన తర్వాత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. సరిగ్గా ఈ ప్రాంతంలో నుంచి, ఈ అక్నూర్ సెక్టర్ నుంచి చాలా అత్యంత సమీపంలో ఉన్నటువంటి భీంభర్ అనేటువంటి ప్రాంతానికి ఆర్మీ వెళ్ళింది. ఆర్మీ అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అక్కడ ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా లాంటి అనేక ఉగ్రవాద సంస్థలు భారత ఆర్మీ సరిగ్గా ఈ ప్రాంతం నుంచి మనకు కనిపిస్తున్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్ పరిపాలన ఆ భూభాగంలో ప్రారంభమవుతుంది. ఆ పాకిస్తాన్ పరిపాలన జరిగేటువంటి ఆ ప్రాంతంలోకి ఆర్మీ దూసుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి మొత్తం పూర్తి స్థాయిగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటిని కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం ప్రతీకార దాడులు జరుపుతూ ప్రస్తుతం నేను నిలబడి ఉన్నటువంటి ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్, అక్నూర్ సెక్టార్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్లోని పాంజీటూటా అనేటువంటి గ్రామంలో పాకిస్తాన్ సైన్యాలు అక్నూర్ సెక్టార్లో కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున తూటాల వర్షం, బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సో ఈ చొరబాట్లు కూడా జరగకుండా, ఈ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా సున్నితమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో చొరబాట్లు కూడా జరగకుండా ఉండేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2018 కల్లా ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో బార్డర్ను, సరిహద్దును మూసివేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మనం కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ మనం సాక్షి టీవీ బృందం పరిశీలించింది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులు, వాగులు, అట్లాగే ఎత్తైన కొండల కారణంగా కొన్ని చోట్ల ఆర్మీ, బీఎస్ఎఫ్ ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేకపోతుంది. ఆ ప్రాంతాల్లో టెక్నికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. 2018 కల్లా పూర్తి స్థాయిలో ఈ ఫెన్సింగ్తో భారత పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దును పూర్తి స్థాయిలో మూసివేయాలని, చొరబాట్లను నియంత్రించాలని నిర్ణయించుకున్నారు. సో ఈ పరిస్థితుల మధ్య, లైన్ ఆఫ్ కంట్రోల్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ ఇక్కడ చాలా కట్టుదిట్టమైనటువంటి పహారా కాస్తుంది. చొరబాట్లు ఏవి కూడా జరగకుండా, కాశ్మీర్లో, జమ్మూలో ఎటువంటి చొరబాట్లు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. జమ్మూ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి అక్నూర్ సెక్టార్లో ప్రధానంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ తూటాలు కురిపిస్తుండడంతో భారత సైన్యం కూడా గట్టి ధీటైన జవాబు చెబుతోంది. కెమెరామెన్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, ఎల్ఓసి, అక్నూర్. అక్నూర్ సెక్టర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గట్టి పహారా కాస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్ పదే కాల్పులకు తెగబడుతుండడంతో ఆర్మీ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దాయాది దేశం మళ్లీ దాడులకు పాల్పడితే ధీటుగా ఎదుర్కొనేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి, ఇది భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ రేఖ, ఒక నియంత్రణ రేఖ. ఈ రేఖ వద్ద ఇప్పుడు నిలబడి ఉన్నా నేను. అక్నూర్ సెక్టార్లోని, జమ్మూ రీజియన్ పరిధిలోని అక్నూర్ సెక్టార్లో ఈ ఎల్ఓసి ఉంది. మీరు చూస్తున్నారు నా కుడివైపు ఉన్నటువంటిది ఎల్ఓసి వైపు మొత్తం మన సైనికులు పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఇది దాటితే పాకిస్తాన్ భూభాగం ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ అధీనంలో ప్రస్తుతం భూభాగం ఉంది. వివాదాస్పద భూభాగం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా దాన్ని అభివర్ణిస్తుంటారు. ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారత్ గత నెలలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నిటిని కూడా ధ్వంసం చేసింది. కంటికి రెప్పలా కాపాడుతూ మన బీఎస్ఎఫ్, ఆర్మీ జవాన్లంతా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద
భారత భూభాగాన్ని రక్షిస్తున్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ తెలుసుకునేందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్దకు చేరుకుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. పాకిస్తాన్ ఏ సమయంలో కాల్పులు జరుపుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నాయి. అఖ్నూర్ సెక్టార్లోని పాంచ్టూట్ అనేటువంటి గ్రామం చాలా అతి సమీపంలో ఉన్నటువంటి చివరి గ్రామం. ఆర్మీ పోస్ట్ వద్దకు సాక్షి బృందం చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని తెలుసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ పరిస్థితి, ఆర్మీ సైనికులు చెప్తున్నారు తమకు మాట్లాడేటువంటి ఆదేశాలు లేనందున తాము బహిరంగంగా మాట్లాడలేమని, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కాల్పులకు తాము ధీటైనటువంటి జవాబిస్తున్నామని, అక్కడ నుంచి కాల్పులు కనుక పాకిస్తాన్ చేస్తున్నటువంటి కాల్పులు ఒక్కసారి అక్కడి నుంచి ఒక గుండు వస్తే 10 గుండ్లతో తాము సమాధానం చెప్తున్నామని, రిటాలియేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్పై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చెప్తోంది మనం ఏమాత్రం సర్జికల్ స్ట్రైక్ చేయకుంటే పాకిస్తాన్ ఎందుకు సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తుంది, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్గా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని ఆర్మీ మనకు ఇస్తున్నటువంటి సమాచారం. దీనిపై జరుగుతున్నటువంటి రాజకీయాలపైన ఆర్మీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా తాము డెఫినెట్గా పాకిస్తాన్ చేసేటువంటి ఆగడాలన్నిటినీ, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల తండాలన్నిటినీ తాము డెఫినెట్గా నిర్మూలిస్తామని చెప్పి పాకిస్తాన్ పనిపడతామని భారత ఆర్మీ చెప్తుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అఖ్నూర్ సెక్టార్లో ప్రస్తుతం నేనున్నాను. అఖ్నూర్ సెక్టార్లో డెఫినెట్గా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం ఇక్కడ పోస్టులను ఏర్పాటు చేసుకొని 24 అవర్స్ ఇక్కడ కాపలా కాస్తోంది. చీటికి మాటికి కొద్దిమంది ఉగ్రవాదులు ఇక్కడికి లైన్ ఆఫ్ కంట్రోల్ చొరబాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వారందరినీ సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నామని, కాల్పుల విరమణ ఇప్పటికీ 30 సార్లు ఉల్లంఘించిందని, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత వాటన్నిటిని తాము చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగామని భారత సైన్యం చెప్తోంది. ఓవరాల్గా భారత సైన్యం చేస్తున్నటువంటి ఎల్ఓసిలో చాలా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ చాలా అప్రమత్తమైంది. ఇక్కడికి అన్ని రకాల ఆయుధ సంపత్తిని తరలించి సైన్యం ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తాము పాకిస్తాన్తో ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్యం చెప్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి కెమెరామెన్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, అఖ్నూర్ సెక్టార్.